లిటిల్ హార్ట్స్ ఎంజాయ్ చేద్దాం. కాదు, ఫోన్ కాదు, ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే నేను ఫంక్షన్లో ఉన్న డార్లింగ్ ఇప్పుడే చేస్తానని పైకి వచ్చా. జస్ట్ ఇప్పుడే. కాదు కాదు, ఒక్క అంటే రిక్వెస్ట్ మీ అడుగుతాం సౌండ్స్లో ఆయన మాట కూడా వినపడలేదు నాకు. సార్ ఒక్క రిక్వెస్ట్ అడుగుతాం మేము. ఫోన్ వద్దు, కెమెరా నుంచి చూస్తూ ప్రభాస్ గారు భోజనం చేశారా అని అడగండి. కాదు గురు, నేనేదో మాట్లాడదాం అనుకున్నాను. ఒక్క 2 నిమిషాలు. నాకు ఇంకా చాలా అంటే సినిమా పనులన్నీ బ్రెయిన్లో తిరుగుతున్నాయి. ఇక్కడ మా వాళ్ళు వంశీను వాసు డార్లింగ్ ఎలాగైనా రావాలంటే నేను వచ్చాను. ఫస్ట్ డే యాక్చువల్గా సినిమా రిపోర్ట్ విని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దాని తర్వాత సెకండ్ డే మౌళి నేను నెక్స్ట్ డైరెక్టర్ని పిలిచి యాక్చువల్గా ఆఫీస్లో నేను సినిమా చూడకుండానే వాళ్ళని కలిశాను. ఎందుకంటే నిజంగా వాళ్ళ సక్సెస్ నాకు చాలా ఎనర్జీ ఇచ్చింది. ఎందుకంటే ఒక చిన్న సినిమా హిట్ అయ్యి థియేటర్కి వస్తే ఒక 100 చిన్న సినిమాలు తీయడానికి సంబంధించిన ఆక్సిజన్ వస్తుంది. నిజంగా అలాంటి ఎనర్జీని నేను 2012లో ఈ రోజుల్లో తీసినప్పుడు అట్లాగా చాలా సినిమాలు వచ్చినాయి. నిజంగా మీ లిటిల్ హార్ట్స్ అనేది అంత ఎనర్జీ ఇచ్చింది మళ్ళీ. ఎందుకంటే థియేటర్కి రారేమో సినిమా చూడటానికి, ఓటీటీ కోసం ఎదురు చూస్తున్నారు అందరూ అనుకుంటే లిటిల్ హార్ట్స్ కోసం ఫ్యామిలీస్ వచ్చి చూస్తున్నారు. ఇది నిజంగా మనం మళ్ళీ ఒక కొత్త పాత్ చూపించారు వీళ్ళు. నిజంగా వాళ్ళందరికీ ఎంత అభినందించినా సరే తక్కువ అవుతుంది. దీనికి యాక్చువల్గా ఈటీవీ నితిన్ రెడ్డి వాళ్ళు, యాక్చువల్గా మా ఫ్రెండ్స్ వాళ్ళు, నిజంగా వాళ్ళందరూ సంకల్ప బలం ఇది. దీన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అసలు ట్యూన్లో కాత్యాయని అని పేరు పెట్టి బాగున్నావని అడుగుతున్నాడంటే అసలు చాలా విచిత్రం అనిపించింది. భోంచేసావా? సినిమా చూడని వాళ్ళు అయితే చూడండి, మిస్ అవ్వద్దు. చాలా బాగుంది సినిమా. ఇంతకు మించి నేను చెప్పలేను. రాజ్యసభ అప్డేట్లు ఏమి ఇప్పుడు నేను చెప్పను. ఎందుకంటే నాకంటే ఎక్కువ మీకే తెలుసు నా సినిమా అప్డేట్లు మొత్తం. సినిమా ఆల్మోస్ట్ మొత్తం అంతా అయిపోయింది, సాంగ్స్ ఉన్నాయి. అందుకని మాటల్లో ఏమీ చెప్పను, చేసి చూపిస్తాను అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పాట ఒక్క లైన్. ప్రభాస్ గారు, మారుతి గారు, మీ కాత్యాయని, మీ లైఫ్లో కాత్యాయని పోనీ అడగండి. అవును, అందుకనే ఇక్కడి నుంచి అడగచ్చుగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రాజా సాబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి మా గోపాలరావు గారిని, మా డాక్టర్ గారిని వెల్కమ్ చెప్పేద్దాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో రాజీవ్ కనకాల గారు అండ్ కాంచి గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఏమిటి డాక్టర్ గారు వస్తుంటే హలో డాక్టర్ రావాలి కదా. రాజీవ్ కనకాల గారికి అలాగే ఎస్ఎస్ కాంచి గారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఓకే సార్, కాంచి సార్ ప్లీజ్. సార్ ఫస్ట్ ఒరే అఖిలు అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఇదేమి పాటరా, రండి కమాన్, ఒక్కసారి గట్టిగా వేసుకుందామా మన మామకి. వస్తున్నా. మా వియ్యంకుడు పారిపోయారు. ఆయన నేను అడుగుతానని, ఇలాంటి వాడిని ఎలా కన్నావని చెప్పేసి నన్ను అడుగుతానని పారిపోయినట్టున్నారు. సరే, గోపాలరావుకిలే పారిపోయాడు. మా వియ్యంకుడే కదా ఆయన. నేను అడుగుతానని ఇలాంటి కొడుకుని ఎలా కన్నావని పారిపోయాడు ఆయన. ఏం చెప్తాం? అఖిల్ రా, ఇట్రా, పెళ్ళి అవుతుంది కదా, రా ఇట్రా.
అరే రే మామగారు అనగానే ఎంత వినయ విధేయతలు వచ్చేసాయంటే అబ్బాబాబాబాబా. ఇప్పుడు ఇప్పుడు క్లినిక్ చాలా చిన్నగా ఉంది, కొంచెం పెద్దగా చేద్దాం అనుకుంటున్నాను. ఎంత ఇస్తాడు మీ నాన్న పెట్టుబడి? మిమ్మల్ని డబ్బులు అడగమన్నారండి. మేము ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మామయ్య. బిజినెస్ కాదు, నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? బెంగళూరులో ఏం చేస్తున్నావు? జర్నలిజమా? అవన్నీ ఎందుకు మనకి? నువ్వు ఇంచక్క ఒక డయాగ్నోస్టిక్స్ పెట్టావు అనుకో మన క్లినిక్కి, వరుసగా నేను పంపించడం, నువ్వు లాగటం అయితే. అలాగే పెట్టేద్దాం మామయ్య. ఒక 10 లక్షలు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే చిన్న సరిపోదు. మోయా నేను 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 నాకు చదువు రాదు ఎలాగైనా. నేను నాకు చిన్న ఉన్నాడు కదా. ఇదైతే బెటర్. నేను పెట్టుకుందామా? పక్కా. వెరీ గుడ్. ఒరే అఖిల్, ఇది కూడా చేయకపోతే ఎలారా? నిఖిల్ని చూసి నేర్చుకోరా. సరే మావయ్య, నేర్చుకుంటా. Very happy to be with you all. Nice to be a part of this film after a long time. Thank you very much. Marthan, wish you the best. Producers ki, ETV varki andarki, I'm very thankful for giving me this opportunity. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వచ్చింది కదా మన వాళ్ళకి డైలాగ్ చెప్పండి సార్. ఒక్కదానికే ఏంటి ఒక్కదానికే? మారుతాడు దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, వరుసగా వస్తున్నాయి. సార్ ఒక్క డౌట్. మీ డైరెక్టర్ చూసారా సార్ సినిమా? చూసినట్టే ఉన్నాడు. ఎప్పుడు షూటింగ్ లో ఉన్నాడు కదా. ఓకే. ఇంకొక క్వశ్చన్. చూసారు. మీ హీరో ఎప్పుడు చూస్తారు సార్ సినిమా? మీ హీరో ఎప్పుడు చూస్తారు సినిమా? ఎప్పుడు? మా హీరో మౌళి వెళ్ళి పట్టుకుంటే వెంటనే చూసేస్తాడు. నేను కాదు సార్, రాజమౌళి గారు మహేష్ బాబు గారి ప్రాజెక్ట్ గురించి చిన్న అప్డేట్ ఏమైనా? సార్ అందరూ అడుగుతున్నారు సార్ రివ్యూ. మార్థన్, ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ యువర్ ఫిలిం, యువర్ నెక్స్ట్ ఫిలిం. అది ఎలాగో వస్తుంది తర్వాత, 26లోనో 27లోనో ఎప్పుడో వస్తుంది. ఈ లోపల నువ్వు టకటక ఇలాంటివి 2-3 చేసావంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎలా ఉండబోతుందో మీ గ్లోబ్ ట్రాటర్ ఒక్క ట్వీట్. ఇదిగా గ్లోబ్ ట్రాటర్ గొప్పతనం గ్లోబ్ ట్రాటర్దే, బట్ లోకల్ బాయ్ ఉన్నాడు కదా, అసలు మనకు లోకల్ ఉండుగా ఇవన్నీ ఎందుకు? సార్ ఒక అప్డేట్ సార్. ఏం లేదు, ఒక్క వర్డ్లో ఎలా ఉండబోతుందో చెప్తే మా వాళ్ళు కొంచెం తీసుకుంటారు. ఒక్క పదంలో అది ఎలా ఉండబోతుంది నేను చెప్పాలా? మీకు తెలీదా? నీ మనసులో ఎలా ఉంటుంది అనుకుంటున్నావు చెప్పు. అది అదిగా అక్కడ ఆల్రెడీ అందరికీ తెలుసు, ఇంక మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? థ్యాంక్ యూ సార్. మీరు సినిమాలో ఆయన్ని బుక్ చేసింది సరిపోదా, ఇక్కడ స్టేజ్ పైన కూడా బుక్ చేయాలని బాగా ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కాంచి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us so well after a long time.